is a concept. Interrupt means an event which events the attention of the processor for a action and hardware or software events. అంటే మనకి ఏంటంటే ఈ ఇంటరప్ట్ మీన్స్ an event అంటే ఇంటరప్ట్ అనేది ఒక ఈవెంట్ టైప్ లో ఉండేది. ఇదేంటంటే ఈ అటెన్షన్ ఆఫ్ ప్రాసెసర్ ఫ్రమ్ ప్రాసెసర్ లో హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ ఒక వారధిలాగా ఇది యూజ్ అవుద్ది. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ యొక్క వారధిలాగా మనకి ఈ ఐఎస్ఆర్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుద్ది. when which is device or port is ready అంటే మన డివైజెస్ కానీ ఏదైతే పోర్ట్స్ ఏవైతే మనకి నెంబర్ పోర్ట్స్ ఉంటాయి కదా, పోర్ట్ 1, పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3 అనేవి మన డివైజెస్ ఆ పోర్ట్ అనేది రెడీగా ఉంటే ఇట్ ఈస్ జనరేటింగ్ ఇంటరప్ట్స్ ఆర్ వెన్ ది అసైన్ ది వర్క్ ఈజ్ కంప్లీట్ జనరల్ ఇన్ యాన్ ఇంటరప్ట్. అంటే మనకి ఏదైతే డివైజెస్ కానీ పోర్ట్స్ కానీ రెడీగా ఉండి మనకి ఏదైతే డేటాను సెండ్ చేయాలో ఆ డేటాను సెండ్ చేయడం అంటే ఆ వర్క్ ఏదైతే ఉందో అంటే ఈ మనం ఏదైతే పలానా డివైజెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డేటాను ట్రాన్స్మిట్ చేయాలి కానీ ఆ వర్క్ ని ఈ ఐఎస్ఆర్ కాన్సెప్ట్ ప్రింట్ చేసి ఒక ఇంటరప్ట్ అనేది ఒక ఇంటరప్ట్ ని జనరేట్ చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ హార్డ్వేర్ ఇంటరప్ట్ అని హార్డ్వేర్ ఇంటరప్ట్ అంటాడు. when a software run time execution in either processor hardware or software introduction generally on interrupts. General interrupts ఏంటంటే when software running అయ్యే టైంలో ఎగ్జిక్యూషన్ అంటే మన సాఫ్ట్వేర్ రన్ అవి ఎగ్జిక్యూషన్ లో అంటే ఎగ్జిక్యూషన్ అవి వేరే అదర్ ప్రాసెస్ ఉంటాయి ఓకేనా. ఇతర ప్రాసెస్ కనుక ఉంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంక్లూడింగ్ ది యాన్ ఇంటరప్ట్స్. దిస్ కాల్డ్ ఇస్ ఏ సాఫ్ట్వేర్ అంటే మనకు సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ కావాలి. సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ వచ్చేసరికి ఏముంటుందంటే సాఫ్ట్వేర్ రన్నింగ్ టైం execution occurring and then either processor or hardware and software section generating an interrupt. అంటే మనకు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో మన సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ టైప్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో ఒక ఇంటరప్ట్ అనేది జనరేట్ అయితే దాన్ని సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ అంటాడు. ఇట్ ఈస్ a response to the interrupt the program which is running at the present ఇంటరప్ట్ అండ్ ఐఎస్ఆర్ ఎగ్జిక్యూషన్. అంటే మనకు ప్రోగ్రామింగ్ లో ఏదైతే ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో ఇంటరప్ట్ ఓకే చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ హార్డ్వేర్ రెండు సాఫ్ట్వేర్లు మనకి స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రజెంట్ అంటే ప్రజెంట్ రన్ అవుతా ఉన్నదాన్ని మనకి ఐఎస్ఆర్ ఎగ్జిక్యూషన్ అంటాడు. దాని ప్రోగ్రామింగ్ బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఈ టైప్ లో మనకి ఇంటరప్ట్ కంట్రోల్ ఫ్లో అనేది ఇలా ఉండిద్ది ఓకేనా. ఇది మనకి వైట్ దేవుని ప్రోగ్రామింగ్ ఓకే. ఈ ప్రోగ్రామింగ్ లో చూడండి సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కామన్ మెథడ్స్. తర్వాత హార్డ్వేర్ ఇంటరప్ట్ హీట్ అంటే హార్డ్వేర్ ఎక్కడ ఉంటే ఇక్కడ ఉంటాయి. తర్వాత సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్ పెర్ఫెక్ట్ అప్ టు ది వెన్ లెఫ్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ యాజ్ కంట్రోల్ ప్రోగ్రామింగ్ కంట్రోల్ జంప్ ఇంటూ ఐఎస్ఆర్ అంటే ప్రోగ్రామింగ్ కంట్రోల్ లో జంప్ ఐఎస్ఆర్ అయితే జంప్ ఐఎస్ఆర్ ప్రోగ్రామింగ్ కంట్రోల్ ఇంటరప్ట్ ఐఎస్ఆర్ ఎగ్జిక్యూషన్ టు కంప్లీట్. అంటే ఇది మాత్రం ఐఎస్ఆర్ ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూషన్ చేస్తుంది ఓకేనా. ఈ ప్రోగ్రామింగ్ ఇంటరప్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇంటరప్ట్ ఇంటరప్ట్ సర్వీసింగ్ మెకానిజం. మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంటరప్ట్ సర్వీసింగ్ మెకానిజం ప్రైవేటింగ్ ఇంటరప్ట్ ఓవర్కమ్. ఓకే వీటిలో ఏంటంటే మనకి ప్రైవేటింగ్ ఇంటరప్ట్ ఓవర్కమ్ when a source case in interrupt then execution of corresponding ISR service the request mode through the interrupt request mode interrupt the programming concept of interrupt programming then also need to be surveyed overcome become the process as not
complete the execution of an ISR for the as early interrupt before a new one from the source renewal. The preventing interrupt overcome వచ్చేసరికంటే when source case in interrupt in the execution corresponding ISR service to the request mode through the interrupt. అంటే మనకి ఈ ప్రోగ్రామింగ్ లో మనకు ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూషన్ లో కరస్పాండింగ్ ఐఎస్ఆర్ సర్వీస్ ఉంది. మనకి ఏంటంటే ఇంటరప్ట్ యాక్టివేట్ అని అంటే ఐఎస్ఆర్ మనకి ఎంబెడెడ్ సిస్టమ్ లో ఐఎస్ఆర్ సర్వీస్ అనేది యాక్టివేట్ అయినట్టు. కానీ ఐఎస్ఆర్ సర్వీస్ ద్వారానే మనకి ఇంటరప్ట్ అనేవి హార్డ్వేర్ లో కానీ సాఫ్ట్వేర్ కానీ ఇంటరప్ట్ అనేవి మనకి చెప్పగా ఐఎస్ఆర్ అనేది ఒక డేటా కేబుల్ టైప్ లో మనకి ఐఎస్ఆర్ అనేది యూజ్ అవుతుంది. కానీ ఐఎస్ఆర్ రిక్వెస్ట్ ది మోర్ ఇంటరప్ట్ అండ్ when input from the same source recovers that the also need to be serviced. Overcome means the processor has not completed execute on ISR the earlier interrupt the new అంటే మనకి ఎగ్జిక్యూషన్స్ లో కనుక మనకి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో ఏదైనా ఎర్రర్ అంటే మనకి హార్డ్వేర్ లో సాఫ్ట్వేర్ లో ప్రోగ్రామింగ్ జంపింగ్ ఇంటరప్ట్ అన్న ఎర్రర్ కనుక అక్కడ అయితే మనకు ఐఎస్ఆర్ వే అని నుంచి మనం ఆ ప్రోగ్రామింగ్ సోర్స్ కొన్ని రికమెండేషన్ చేసి పలానా దాంట్లో అంటే మనకు ఎప్పుడైనా పెన్ డ్రైవ్కి వచ్చేటప్పుడు పెన్ డ్రైవ్ డేటాను పెన్ డ్రైవ్లోకి ఇచ్చేటప్పుడు డేటాకి ఏదైనా పిన్ను కదిలినా బై మిస్టేక్స్ అంటే మనకి డేటాని ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మనం మళ్ళీ ఇంటరప్ట్ ని సరి చేసి మనం ఐఎస్ఆర్ సోర్స్ కి రికమెండేషన్ చేసి మళ్ళీ దాన్ని డేటాని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే assume the port receiving bits every 1 milliseconds by byte in 8 milliseconds and the next byte the start after 8-bit use when the new interrupt concept before the previous byte service then serial interrupt overcome occur. Okay, the interrupt method when interrupt overcome can be presently by several methods. అంటే మన ఇంటరప్ట్ ఏంటంటే ప్రజెంట్ సెవరల్ మెథడ్స్ ఉన్నాయి. దానిలో వన్ మెథడ్ ఇస్ వెన్ యూస్ ఐఎస్ఆర్ సర్వీసింగ్ డిజబుల్ ఇన్ అదర్ ఇంటరప్ట్స్. అంటే మనకి ఇట్లా మనకి ఐఎస్ఆర్ ఇంటరప్ట్ సీరియస్ ఓవర్కమ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఓకేనా? ఈ ఇంటరప్ట్ ఏంటంటే మనకి ఓకేనా ప్రైవేట్ ఓవర్కమ్ లో మనకి ఇంటరప్ట్ సర్వీస్ అంటే మనకు ఒక మెథడ్ లో మనం ఏం చేస్తాం అంటే ఐఎస్ఆర్ సర్వీస్ ని డిజేబుల్ చేస్తాం. ఐఎస్ఆర్ సర్వీస్ ని డిజేబుల్ చేసి ఓకేనా ఏదో ఇంటరప్ట్ ని మనం యాక్టివేట్ చేస్తాం అండ్ ఎనేబుల్ చేస్తాం. చూడండి సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ ఐఎస్ఆర్ ఎగ్జిక్యూషన్ ఇంటర్వెల్స్ ఓకేనా ఐఎస్ఆర్ ఇంటర్వెల్స్ ఇది ఓవర్కమ్ అంటే మనకు చూడండి ఇట్లా ఈ లైన్స్ అనేది మనకు ఓవర్కమ్ ఇట్లా ఓవర్ అయి ఉంటే ఇది ఓవర్కమ్ అయితే చూడండి నాన్ ఓవర్కమ్ అయితే మనకు నార్మల్ గా వేవ్స్ అనేవి నార్మల్ జనరేషన్ అని ఓకేనా. ఇది కింద సీరియల్ పోర్ట్ అనేది ఈ లైన్ అనేది నాట్ ఓవర్కమ్ అంటే కొన్ని ఓవర్కమ్స్ కనుక అవితే ఓవర్కమ్ అనేది మన ఎగ్జిక్యూషన్ ఫైల్ నీకు మనకి ఇచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనకి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. చూడండి మీన్స్ యాక్టివేట్ అంటే ఇదేంటి యాక్టివేట్ అయితే 0 నాట్ యాక్ట్ మీన్స్ అది మీ యాక్టివేట్ వచ్చేసరికి అంటే హై లెవెల్లో ఉన్నదేమో మనకి 1 నెగిటివ్ పల్స్ వస్తే మనకి 0. చూడండి ఫస్ట్ ఏంటి 0 1 0 0 0 మళ్ళీ 1 అట్లా అంటే ఒక ఇంటరప్ట్ సిరీస్ లో సమ్ 1 1 0 మనకి అక్కడ ఇది మనకేంటంటే ఈ లాజిక్ ఆర్కిటెక్చర్ ని డిపెండ్ చేసుకుని మనకి నువ్వు ఓవర్కమ్ ఎక్కడ అయింది చూడు మనకి ఐఎస్ఆర్ ఎగ్జిక్యూషన్ చూడండి. ఐఎస్ఆర్ ఎగ్జిక్యూషన్ లో ఇట్లా వాళ్ళు మనకి ఓవర్కమ్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి నాన్ ఓవర్కమ్ చూడండి నార్మల్ గా ఉన్నాయి పాజిటివ్ నెగిటివ్ పిక్స్ గా పాజిటివ్ సార్ నెగిటివ్ సార్ పాజిటివ్ ఓకేనా. ఇక్కడ చూడండి ఈ ఓవర్కమ్ లో మనకి ఓవర్కమ్ చూడు ఆ టైం డిలే కన్నా తర్వాత మనకి టైం డిలే అయింది ఓకే. ఆ టైం డిలేనే చూడండి డాటెడ్ లైన్స్ తో
మనకి ఇండికేషన్ చేసాం కదా. అలా మనకి ఓవర్కమ్ అవుతే దాన్ని అప్పుడు ఇట్లా ఓవర్కమ్ అయితే ఐఎస్ఆర్ ఏదైతే ఎగ్జిక్యూషన్ ఉందో దాన్ని డిజేబుల్ చేయాలి. డిజేబుల్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఇంటరప్ట్ ని మనం యాక్టివేట్ చేయాలి. అప్పుడు యాక్టివేట్ చేస్తే ఈ ఓవర్కమ్ ని మనం ఐడెంటిఫై ఈ ఓవర్కమ్ ని ఎనేబుల్ చేసేయచ్చు. డిజేబుల్ చేసేసి మళ్ళీ యాస్టీజ్ గా మనకి ఏదైతే డేటా ఉందో అది మనకి నెక్స్ట్ డిజేబుల్ ఇంటరప్ట్స్. నెక్స్ట్ ఏంటంటే డిజేబుల్ ఇంటరప్ట్ when a routing or ISR execution the code which must be complete because interrupt from some source is execution soon after, then and the substitutions of interrupt overcome linkly the occurring the instruction disable. It is the execution the beginning of ISR and EI enable interrupt execution before returns from then ISR. అంటే మనకి ఏంటంటే ఈ డిజేబుల్ ఇంటరప్ట్ అనేది ఎట్లా ఉండేదంటే ఈ రూటింగ్ అంటే మనకు రూటింగ్ లో కానీ లేదా ఐఎస్ఆర్ ఎగ్జిక్యూషన్ కోడ్ లో కానీ విచ్ ఇస్ ది మస్ట్ బి కంప్లీట్ అయిపోయి బికాస్ ఇంటరప్ట్ ఫ్రమ్ సమ్ సోర్స్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్టర్. అంటే ఎట్లా మన కంప్లీట్ అంటే ఇది స్టార్టింగ్ లో మనకు ఓవర్కమ్ అయింది, అలా కాకుండా ఎండింగ్ లో అంటే ఎగ్జిక్యూషన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాగా అంటే మనకి డేటాను సెండ్ చేసేసిన తర్వాత మనకి డేటా సెండ్ చేసినప్పుడు కింద టైం ఉండదు 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్ మన లాస్ట్ సెకండ్స్ అంటే డేటా 1 సెకండ్ ఉన్నాక లాస్ట్ ఎంబీలో 100 ఎంబీలో 95 ఎంబీ మనకు డేటా ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిన తర్వాత 5 ఎంబీలో మనకు ఓవర్కమ్ కనుక అయితే 5 ఎంబీలో ఓవర్కమ్ అయితే అప్పుడు మనకి డిజేబుల్ ఇంటరప్ట్ ని మనం యూజ్ చేయాలి. అలా స్టార్టింగ్ లోనే మనకి చేస్తే మనకి పేమెంట్ ఓవర్కమ్ ని యూజ్ చేస్తాడు. when routing or ISR execution code in a critical section of course which is a must complete because if either routing start then interrupt overcome is likely to occur in the instruction is execution the programming for critical source of code and EI execution from the section of execution. అంటే మనకి ఏంటంటే అలా ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత లాస్ట్ పొజిషన్ లో కనుక ఉంటే మనకి ఎనేబుల్ ఇంటరప్ట్ కానీ ఎనేబుల్ అంటే మనకి ఐఎస్ఆర్ అని డిజేబుల్ చేసేసి ఎనేబుల్ ఇంటరప్ట్ ని యాక్టివేట్ చేస్తే మనకు ఉన్నది ఏదైతే మళ్ళీ యాస్టీజ్ గా బిఫోర్ అంతకుముందు ఏదైతే ఓవర్కమ్ అయ్యిందో ఆ ఓవర్కమ్ ని మళ్ళీ ఐఎస్ఆర్ రూటింగ్ అనేది బ్యాక్వర్డ్ వచ్చేసి మళ్ళీ బ్యాక్వర్డ్ అయ్యి యాక్టివేట్ అయింది. మనకి ఏదైతే ఆ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ 1 MB అంటే 1 MB 2 MBలు ఉంటే 2 MBలు మరలా ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఓకేనా. దీనికి ఏంటంటే ఎగ్జాంపుల్ ఏమని చెప్పవచ్చు, మైక్రో కంట్రోలర్ డివైస్ ఆర్ సిస్టమ్ కెన్ బి ఇంటరప్ట్ కంట్రోల్ బిట్ 1 బిట్ అంటే 1 బిట్ అనేది ఎనేబుల్ is called a primary level disable or enable bit. Restarting the enable EA bit disable completely interrupt system. The setting enable interrupt enables interrupt is a system. అంటే మనకి ఏదైతే ఒక ఇంటరప్ట్ సిస్టమ్ కనుక తీసుకుంటే ఆ ఇంటరప్ట్ సిస్టమ్ లో మనకి ఏవైతే డిజేబుల్ అవుతున్నాయో ఆ డిజేబుల్ వాల్యూస్. ఏ మైక్రో కంట్రోల్ డివైస్ ఆర్ సిస్టమ్ ఇండివిజువల్ ఇంటరప్ట్ కంట్రోల్ బిట్స్ ఫర్ డిఫరెంట్ ఇంటరప్ట్ source or different groups will similarly source is one group. The bits are is called secondary level disable or enable bits. Resetting one of the bits disable corresponding source or group of similarly source. Setting one or bit enable corresponding source or group for similar source. So the microcontroller devices are system as individual interrupt control bit. అంటే మనకి మైక్రో కంట్రోలర్ లో ఆర్ డివైజెస్ లో ఆ సిస్టమ్ లో ఇండివిజువల్ ఇంటరప్ట్ కంట్రోల్ కనుక ఉంటే
ఇంటరప్ట్ కంట్రోల్ బిట్స్ కనుక ఉంటే ఫర్ డిఫరెంట్ ఇంటరప్ట్ సోర్స్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ అంటే అంటే మనకి ఇంటరప్ట్స్ అనేవి రెండు ఇంటరప్ట్స్ ఏమైనా కనుక ఉంటే రెండు ఇంటరప్ట్లు కనుక డిఫరెంట్ గా ఉండి డిఫరెంట్ ఉంటే ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ కనుకుంటే సిమిలర్లీ సోర్స్ వన్ ఇస్ అంటే ఆ రెండింటికి మన సోర్స్ అనేది ఒక గ్రూప్ గా సోర్స్ అనేది అంటే పవర్ అనేది ఒక సోర్స్ గా కంపేర్ చేసి ఒక సోర్స్ ని మనం అప్లై చేస్తాం. ది బిట్ ఈజ్ కాల్డ్ సెకండరీ లెవెల్ అంటే అలాంటి దాన్ని ఏం చేస్తాం దాన్ని ఏమంటాడు అంటే సెకండరీ లెవెల్ డిజేబుల్ ఆర్ ఎనేబుల్ బిట్స్ అంటాడు దాన్ని. దాని ఫస్ట్ సెకండరీ ఇంటరప్ట్ అంటే ఒక ఇంటరప్ట్ అనేది యాక్టివేట్ అయితే సెకండరీ ఇంటరప్ట్ అనేది డిజేబుల్ ఉండాలి, లేదా ఫస్ట్ ఇంటరప్ట్ కానీ డిజేబుల్ చేస్తే సెకండ్ ఇంటరప్ట్ ని మనం ఎనేబుల్ చేయాలి. అంటే రెండు డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు మైక్రో కంట్రోలర్ లో మనం అలా ఉంది. రీస్టార్టింగ్ వన్ ది బిట్ డిజేబుల్ కరస్పాండింగ్ సోర్స్ ఆర్ గ్రూప్ సిమిలర్లీ సోర్స్ ది సెట్టింగ్ అంటే మనం చూడండి మనం ఏదైనా చేసినట్టు రీసెట్ మన సిస్టమ్ స్ట్రక్ అయినా ఓకేనా సిస్టమ్ ఏదన్నా ఆటోమేటిక్ గా షట్ డౌన్ అయినా మనకు ఫోన్ అయినా సరే ఒకసారి రీస్టార్ట్ చేస్తాం. అప్పుడేంటి ఆ రీస్టార్ట్ ఎందుకు చేస్తాం మనకేంటంటే ఇంటరప్ట్ ఏదైనా డిఫరెంట్ ఇంటరప్ట్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఇంటరప్ట్ ఓవర్కమ్ అయినప్పుడు ఏదో ఒక ఇంటరప్ట్ డిజేబుల్ చేయాలి, అందుకని మనం రీస్టార్ట్ చేస్తాం. ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి non-maskable interrupt and non-maskable interrupt and maskable interrupt concept. Next వచ్చేసరికి maskable non-maskable. ఓకేనా masking is interrupt means the interrupt take place అంటే mask means మనం ఇంటరప్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసాం మన మైక్రో కంట్రోల్ డివైజెస్ లో మనకి ఇంటరప్ట్స్ అనేవి ఎక్కడ ప్లేస్ అయినాయి. Then service to the interrupt request does not occurring the మనకు ఏదైతే ప్లేస్ ఉందో ఆ సర్వీస్ టు ది ఇంటరప్ట్ రిక్వెస్ట్ డస్ నాట్ అక్కరింగ్ అంటే మనం ఒక ప్లేస్ లో క్రియేట్ చేసాం ఇంటరప్ట్ క్రియేట్ చేసిన తర్వాత కానీ దాని సర్వీస్ ని కనుక మనం యూజ్ చేయలేకపోతే అంటే దానికి రిక్వెస్ట్ కనుక మనం సెండ్ చేయలేకపోతే నువ్వు యాక్టివేట్ అవ్వు కానీ ది మాస్కబుల్ సోర్స్ ఇంటరప్ట్ కూడా మాస్క్ అండ్ అన్మాస్కింగ్ ఇంటరప్ట్ సర్వీస్ అంటాడు దాన్ని. అంటే డైరెక్షన్ ఆఫ్ ఐఎస్ అంటే మనకి ఇంటరప్ట్ డైరెక్షన్ కనుక లేకపోతే ఒక ఇంటరప్ట్ ఒక ప్లేస్ చేసి దాని డైరెక్షన్ ఈ డైరెక్షన్ నువ్వు యాక్టివేట్ అవ్వు ఈ డైరెక్షన్ ఉన్నప్పుడు నువ్వు డియాక్టివేట్ అవ్వు అంటే ఎనేబుల్ డిజేబుల్ అవ్వు అంటే అలా ఆ కాన్స్ కనుక దానికి ఇవ్వకపోతే దాన్ని మాస్క్ అన్మాస్క్ ఇంటరప్ట్ అంటాడు. ఓకేనా దానికి నాన్ మాస్క్ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఫర్ ర్యామ్ parity error in PC అంటే parity error కనుక పర్సనల్ కంప్యూటర్ లో ఉంటే అండ్ ఎర్రర్ ఇంటరప్ట్ లైక్ డివిజన్ ఇస్ బై 0 దస్ మస్ట్ బి సర్వీస్డ్. అంటే మన చూడండి ఒక్కోసారి అంటే హార్డ్ డిస్క్ ప్రాబ్లం డిస్క్ హీట్ అవటాలు అంటే అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇంటరప్ట్ కి సరిగా మెసేజ్ అనేది ఇది అవ్వట్లా లేదా మన ఫోన్ లో కొన్ని యాప్స్ అనేది ఓపెన్ అవట్లా ఒక్కోసారి అంటే మనకి ఏదైతే ఇంటరప్ట్ ఉంటుందో అలాంటి దాన్ని ఏంటంటే దాన్ని మనకి నాన్ మాస్కబుల్ ఇది అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ ప్యారిటీ ఎర్రర్ అంటే ర్యామ్ ప్యారిటీ ఎర్రర్ అనేది అంటే ర్యామ్ లో కనుక ఎర్రర్ అనేది అక్కడ అవుతాయి. ది ఇంటరప్ట్ లైక్ డివిజన్ బై 0 ఇంటరప్ట్ అంటే 0 కింద యాక్టివేట్ చేసుకునేది 0 కింద యాక్టివేట్ చేసుకునేది దస్ మస్ట్ బి సర్వీస్డ్. కానీ అప్పుడు 0 కింద యాక్టివేట్ చేసుకుంటే అది మనం రీస్టార్ట్ చేసినప్పుడు మనకి దాన్ని must be service కింద యాక్టివేట్ చేసుకుంది. మాస్కబుల్ ది ఎగ్జిక్యూషన్ డివైస్ ఇంటరప్ట్ సోర్స్ ఆర్ సోర్స్ గ్రూప్ కెన్ బి మాస్క్డ్ బై ది కరస్పాండింగ్ ఇంటరప్ట్ కంట్రోల్ బిట్. ఓకేనా ఏంటంటే ఎగ్జిక్యూషన్ పార్ట్ డివైజెస్ లో సర్వీస్ ఇంటరప్ట్ సోర్స్ ఆర్ సోర్స్ అంటే మనం ఏం చేస్తున్నాం అన్నిటికీ ఒక సోర్స్ గ్రూప్ ని మనం ఇస్తున్నాం కాబట్టి ది కెన్ బి మాస్క్డ్ బై ది కరస్పాండింగ్ ఇంటరప్ట్ కంట్రోల్ బిట్. An interrupt request for external signal అంటే మనకి ఏదైనా పిన్ కానీ ఎక్స్టర్నల్ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు కానీ ఇది మాస్క్ కింద ఎక్స్టర్నల్ చేస్తే అంటే మనకి ఎక్స్టర్నల్ సిగ్నల్స్ మనకు ఉన్న సిగ్నల్స్ కాకుండా ఎక్స్టర్నల్ సిగ్నల్స్ కనుక మనం ఎక్స్టర్నల్ సిగ్నల్స్ కనుక ఇస్తే ఆ ఎక్స్టర్నల్ సిగ్నల్స్ మనం మాస్క్ అంటాడు. when interrupt request execution for the
ట్రాప్ కెన్ బి మాస్క్, అంటే మన ఫోన్ ట్రాప్స్ కానీ, an interrupt request execution the software interrupt can be masked. The most interrupt source is maskable, అంటే మనకి ఫోన్ పోయినప్పుడు కానీ లొకేషన్స్ అంటే కొన్నిటికి లొకేషన్ స్కాన్ చేయడానికి కానీ వాటికి దాన్ని మాస్కబుల్ అంటాడు. A few specific interrupts control be masked and there is called non-maskable interrupt. Non-maskable interrupt are thus filled the service. Uninterrupt maskable interrupt thus for which is the service may be temporary interrupted by the left other ISR service execution masked. అంటే మనకంటే కొన్ని టెంపరరీ ఫైల్స్ ఉంటాయి, ఎగ్జిక్యూషన్ ఫైల్స్ లో కాకుండా టెంపరరీ ఫైల్స్ ఉంటాయి. ఈ టెంపరరీ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటి ఏంటంటే ఫ్యూ సెకండ్స్ లో ఇంటరప్ట్ చేయడానికి కానీ అంటే మాస్కబుల్ ఇంటరప్ట్స్ కానీ ఒక ఐఎస్ఆర్ ఎగ్జిక్యూషన్ ద్వారా టెంపరరీ ఫైల్స్ మనం ఎగ్జిక్యూషన్ చేయడానికి కానీ అప్పుడు ఐఎస్ఆర్ ఫైల్స్ తో కనుక దాన్ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తే దాన్ని మాస్కబుల్ ఇంటరప్ట్ అని అంటాడు. చేయలేకపోతే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అని అంటాడు. మనం నెక్స్ట్ వచ్చేసరికి ఇంటరప్ట్ స్టేటస్ రిజిస్టర్ ఆర్ ఇంటరప్ట్ పెండింగ్ రిజిస్టర్ కాన్సెప్ట్. అంటే ఇంటరప్ట్ స్టేటస్ అంటే మనం ఏదైతే ఇంటరప్ట్ స్టేటస్ రిజిస్టర్ అంటే మనకు రిజిస్టర్లు ఏవైతే ఉంటాయో అది కానీ లేకపోతే పెండింగ్ రిజిస్టర్లు ఏమైనా ఉంటే ఎలా పెండింగ్ ఉంటే దాన్ని ఎలా మనం మాడిఫై చేయాలి. An identification source when interrupt required for the processor to interrupt and interrupt steps from the servicing for the interrupt. A processor system can be identification interrupt by stat flag corresponding to the interrupt source in a processor. Stat register flag can stat register can identify the interrupt when that is set. అంటే మనకి ఇంటరప్ట్ స్టార్ట్ రిజిస్టర్ వచ్చేసరికి ఏంటంటే an identification or source of the interrupt is required. మనకంటే ఈ సోర్స్ ని మనం ఐడెంటిఫికేషన్ చేస్తే ఇంటరప్ట్ రిక్వెస్ట్ లో ది ప్రాసెసర్ అంటే మన ప్రాసెసర్ ఏదైతే ఉందో ప్రాసెసర్ టు ఇంటరప్ట్ ది అంటే మనకు ఇంటరప్ట్ అనేది ఈ సర్వీసింగ్ లో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏ ఇంటరప్ట్ యాక్టివేట్ అవ్వాలి, ఆ నెక్స్ట్ ఏ ఇంటరప్ట్ యాక్టివేట్ అవ్వాలి, ఆ ఇంటరప్ట్ యాక్టివేట్ నుంచి మాస్కబుల్ ఏమైనా ఉందా, నాన్ మాస్కబుల్ ఏమైనా ఉందా, లేదా ఓవర్కమ్ ఏమైనా అవుతున్నాయా. ది ప్రాసెస్ సిస్టమ్ ఇది ఐడెంటిఫై ఇంటరప్ట్ బై ది స్టాట్ ఫ్లాగ్ కరస్పాండింగ్. అంటే ఒక ఇంటరప్ట్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత సెకండ్ అనేది యాక్టివేట్ అవుతుందా, ఓకేనా, ఎలా ఐడెంటిఫై చేస్తుంది, ఏ ఐడెంటిఫై అంటే ఐడెంటిఫికేషన్స్ స్టాట్ ఫ్లాగ్ కరస్పాండింగ్ టు ది ఇంటరప్ట్ సోర్స్. అంటే మనకంటే స్టాట్ ఫ్లాగ్ తో మనకు ఆ ఇంటరప్ట్ ని కరస్పాండింగ్ టు ది ఇంటరప్ట్ ఏదైతే ఉందంటే ఫస్ట్ ఈ ఇంటరప్ట్ 1 తీసుకుంటే నెక్స్ట్ ఇంటరప్ట్ 2 అంటే నెక్స్ట్ నువ్వు యాక్టివేట్ లో ఉండు, లేదా ఇంటరప్ట్ 1 తర్వాత ఇంటరప్ట్ 2 కాకుండా ఇంటరప్ట్ 3 కనుక మనం తీసుకుంటే 2 కి నువ్వు యాక్టివేట్ లోకి రెడీగా ఉండు. అంటే ఆ ఫ్లాగ్ కరస్పాండింగ్ ద్వారా దానికి మనం మెసేజ్ అనేది ఏదైతే ఇంటరప్ట్ ఉంటుందో ఐఎస్ఆర్ దాని ద్వారా నెక్స్ట్ నువ్వు యాక్టివేట్ లో ఉండు అని ఒక మెసేజ్ ని సెండ్ చేస్తుంది. బిట్ స్టాక్ రిజిస్టర్ కెన్ ఐడెంటిఫికేషన్ ది ఇంటరప్ట్ వెన్ ది సెట్. అంటే మనకేంటంటే నెక్స్ట్ దానికి ఆ సెట్ అవ్వు అది సెట్ చేసి ఏ బిట్ ఇంటరప్ట్ పెండింగ్ రిజిస్టర్ దాని కరస్పాండింగ్ టు an interrupt source enables a processor to the interrupt which is the processor is not executing in any other interrupt which is the periodicity is higher than that. అంటే మనకి ఏదైతే ఎగ్జిక్యూషన్ పార్ట్స్ లో ఎగ్జిక్యూషన్ లో పెండింగ్ ఇంటరప్ట్స్ ఏ ఉన్నాయి, నాన్ పెండింగ్ ఇంటరప్ట్స్ ఏ ఉన్నాయి. ఓకేనా, ఈ ఇంటరప్ట్ లో ఏదైనా బిట్ రిజిస్టర్ లో కనుక పెండింగ్ ఉంటే అంటే మనకు డేటా సెండ్ చేసేటప్పుడు ఒక ఫైల్ ఆగిపోయి నెక్స్ట్ ఫైల్ కనుక అంటే ఈ ఫైల్ ని పెండింగ్ పెట్టి నెక్స్ట్ ఫైల్ కనుక ఎగ్జిక్యూషన్ అవుతుంటే ఈ ఫైల్ ఎందుకు పెండింగ్ ఉంది, ఆ ఇంటరప్ట్ కాన్సెప్ట్ ఆ సోర్స్ ఎనేబుల్ చేసి ప్రాసెస్ ఇంటరప్ట్ ఎందుకు పెండింగ్ ఉంది, ఎందుకు ఎగ్జిక్యూషన్ అవ్వాలా, మనకు అవుట్పుట్స్ పలానా ఈ ఇంటరప్ట్ ఫస్ట్ ఫైల్ అనేది ఎందుకు ఎగ్జిక్యూషన్ అవ్వాలా. ఒక ఆ ఎగ్జిక్యూషన్ ని మనకి
ఆ రిజిస్టర్ సెట్ లో మనకు యూజ్ చేస్తాడు. దాన్ని నాన్ ఇంటరప్ట్ పెండింగ్ రిజిస్టర్ కాన్సెప్ట్ అని చెప్తాడు. దీనికి ఏంటంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్తాడు అంటే when 8051 SCON అంటే SCOMMON SC on register the started bit RI to the TI identification status అంటే మనకి ఏదైతే స్టార్టింగ్ 8051 లో RI TI ఐడెంటిఫికేషన్ చేసే స్టేటస్ లో స్టేట్ లో స్టేటస్ ది సీరియల్ రిసీవింగ్ అండ్ సీరియల్ ట్రాన్స్మిట్ రిజిస్టర్ అంటే మనకు ట్రాన్స్మిట్ రిజిస్టర్ లో రిసీవ్ రిజిస్టర్స్ లో సీరియల్ ట్రాన్స్మిషన్ రిసీవర్ లో ఏ కామన్ ISR అంటే మన కామన్ గా రెండింటికి రిసీవింగ్ ట్రాన్స్మిట్ కి ఓకేనా ఒకే ISR కనుక మనం ఎగ్జిక్యూషన్ యూజ్ చేస్తే ఓకేనా T1 R1 సెట్స్ ఆర్ ఇన్ అంటే ఆ రెండు ఏదో ఎట్ ఏ టైం ఏదో ఒకటి సెట్ అవ్వాలి సెట్ అవ్వింది ఇన్ అనే IR ఎగ్జిక్యూషన్ ఈజ్ ఏ రిజిస్టర్ రీసెట్ ది ఫ్లాగ్ కానీ అది మనకి పెండింగ్ అంటే దాని ఏంటంటే ఇంటరప్ట్ స్టార్ట్ రిజిస్టర్ అంటాడు. స్టాటిక్ రిజిస్టర్ ఏంటంటే మనకి ఏదైతే ఎగ్జిక్యూషన్ పార్ట్ లో 8051 స్టార్ట్ బిట్ లో R1 అండ్ T1 ఐడెంటిఫికేషన్ స్టార్ట్ చేసినప్పుడు సీరియల్ రిసీవింగ్ అండ్ సీరియల్ ట్రాన్స్మిట్ రిజిస్టర్ కనుక జరిగితే రెండింటి కామన్ గా ఒకే ఐఎస్ఆర్ కనుక యూజ్ చేస్తే ఒకే ఐఎస్ఆర్ యూజ్ చేస్తే అవితే ఒక ట్రాన్స్మిట్ అయితే లేదా ఒకసారి రిసీవ్ అవ్వద్ది కానీ మనకు సీరియల్ ట్రాన్స్మిట్ మొత్తం అయిన తర్వాత రిసీవ్ అయితే ఎట్ టైం ఒకే యాక్టివిటీ దాన్ని అంటే ఇంటరప్ట్ స్టార్ట్ రిజిస్టర్ అంటాడు. కానీ అలా కాకుండా వెన్ 8051 లో టీకాన్ రిజిస్టర్ కనుక టీకాన్ రిజిస్టర్ యాజ్ TF అండ్ TF1 ఫ్లాగ్స్ కనుక టైమర్ 0 తో ఓవర్ఫ్లో అవి అండ్ టైమర్ 1 ఓవర్ఫ్లో ఇంటరప్ట్ టైమర్ 1 టైమర్ 2 కూడా రెండు కూడా ఓవర్ఫ్లో అయితే ఓకేనా TF నాట్ అనేది ఆటోమేటిక్ గా ఆటో రిక్వెస్ట్ రీసెట్ అవి ISR కరస్పాండింగ్ గా T0 అనేది ఓవర్కమ్ కనుక ఎగ్జిక్యూషన్ అంటే రెండు T1 T2 ఓవర్ఫ్లో అయిపోవాలి. TF0 అనేది TF1 అనేది రెండు ఓవర్కమ్ అయిపోయి ఓకేనా T1 T2 లో కూడా ఓవర్కమ్ అయిపోతే ఆటోమేటిక్ గా T0 అనేది రీసెట్ అవి వెన్ ఎవరు ఎట్ట రీసెట్ అవ్వాలి ISR కరస్పాండింగ్ తో కనుక మనకు T0 అనేది ఆటోమేటిక్ గా రీసెట్ అయితే T0 ఓవర్కమ్ అనేది సెట్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది స్టార్ట్ ఎగ్జిక్యూషన్ అయితే వెన్ T0 ఇది ఆటో రీసెట్ ఉంది కరస్పాండింగ్ దాన్ని ఏమంటారంటే పెండింగ్ రిజిస్టర్ అంటే మనకు T1 ట్రాన్స్ఫర్ అయిన దాకా ఆటోమేటిక్ T0 అయిన తర్వాత T1 అనేది మనకి అంటే ఆటోమేటిక్ గా మనకి రిక్వెస్ట్ గా సెండ్ అవ్వాలి. దాని ఏంటంటే పెండింగ్ రిజిస్టర్ కాన్సెప్ట్ అంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటరప్ట్ వెక్టర్ వచ్చేసరికి ఏంటంటే an interrupt vector is memory address to which processor vectors transfer instruction pointer programming counter new address on an interrupt when అంటే మనకి ఏంటంటే interrupt vector is memory address which is a process vector అంటే మనకి interrupt vector అంటే మనకి మెమరీ అడ్రస్ లొకేషన్ కనుక which process vector లో అంటే ట్రాన్స్ఫార్మ్ మనకి ఏదైతే ట్రాన్స్ఫార్మ్ ఏదైతే ఉందో మనం ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఇంట్రాక్షన్ పాయింటర్ గ్రూప్ కౌంటర్ ప్రోగ్రామింగ్ అంటే ఆ ప్రోగ్రామింగ్ కౌంటర్ మొత్తాన్ని కనుక న్యూ అడ్రస్ కనుక మనం సెండ్ చేస్తే అనేది ఇంటరప్ట్ దాన్ని ఇంటరప్ట్ వెక్టర్ అంటారు. ఇట్ ఈస్ దెన్ సర్వీస్ ది ఇంటరప్ట్ బై ఎగ్జిక్యూషన్ ISR in either starting that address at address point to the generated byte the address or starting at the address another ISR interrupt point to point a new address corresponding to the source అంటే మనకి ఇట్లో 3 టైప్స్ ఉంటాయి. అలా స్టార్టింగ్ ఎట్ ది అడ్రస్ అంటే స్టార్టింగ్ ఉన్నప్పుడు అడ్రస్ ని చేంజ్ చేయటం లేదా ఎట్ అడ్రస్ పాయింట్ అండ్ జనరేట్ బై బైట్ దట్ అడ్రస్ అండ్ అడ్రస్ పాయింట్ లో జనరేట్ చేసేటప్పుడు బైట్స్ ద్వారా అడ్రస్ చేంజ్ చేయటం కానీ లేదా స్టార్టింగ్ అండ్ దట్ అడ్రస్ నేను ISR instruction point to the new ISR address corresponding to the source of interrupt or bit specifications or SWI instructions.
ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇది ప్యారలల్ పోర్ట్స్ లో మనకి అడ్రస్ కరస్పాండింగ్ లో ఓకేనా అడ్రస్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అడ్రస్ లో ఉన్నప్పుడు కానీ లేదా ఐఎస్ఆర్ తో ఈక్వల్ అయినప్పుడు అడ్రస్ లో చేంజ్ చేయటం కానీ లేదా పాయింట్ టు జనరేట్ చేసినప్పుడు ఆ అడ్రస్ ని చేంజ్ చేయటం కానీ అంటే దాన్ని ఇంటరప్ట్ వెక్టర్ అంటాడు దీనికి ఎగ్జాంపుల్ అంటే when 8051 service the hardware interrupt by execution IR starting at ISR vector address then the 8051 processor generating the distance ISR vector address if into 0 T1 in T1 and T1 serial T2 address generation the n intel and n instructions or hardware interrupt corresponding the specific n generation ISR vector అంటే మనం చూడండి ఇక్కడ n ఇంటరప్ట్ ఉన్నాయి మనకేంటి 805 హార్డ్వేర్ లో ఇంటరప్ట్స్ లో ఎగ్జిక్యూషన్ లో మనకి ISR వెక్టర్ అడ్రస్ వచ్చేసరికి ఎలా ఉండేది I into 0 T1 into 1 and T2 ఓకేనా సీరియల్ అండ్ T0 అడ్రస్ జనరేషన్ వచ్చేసరికి ఫ్రమ్ అంటే అలా n INT n ఇన్స్ట్రక్షన్ బిట్ లో కనుక ఉండి ఆర్ హార్డ్వేర్ ఇంటరప్ట్ కరస్పాండింగ్ స్పెసిఫికేషన్స్ కనుక ఉండి ఒక అలాంటి అంటే ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కి వెళ్ళాలి అనుకోండి ఇట్లా చూడండి INT1 ప్రాసెసర్ ఫైండింగ్ ది ISR వెక్టర్ అడ్రస్ ది ఫ్రమ్ ది 4 bytes ఆఫ్ ISR వెక్టర్ విచ్ ఇస్ ది కరస్పాండింగ్ ఫ్రమ్ n ISR వెక్టర్ ఇది అంటే ఇలా మనకు అడ్రస్ కనుక ఇట్లా చేంజ్ అవుతూ ఉంటే దాన్ని మనం ఇంటరప్ట్ వెక్టర్ ISR అంటాడు when the user ISR vector ARM for jump and the routing for the interrupt service SWN instructions execution the set of the bit అంటే మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ టైప్ లో ఓకేనా ఈ టైప్ లో కనుక అంటే SW సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ ISR and SW hardware vector address from here programming flow using 4-digit instructions కానీ another common vector address in the SWM for the common vector address the call for the SWI అలా కరస్పాండెన్స్ ఇంటరప్ట్స్ కనుక ఉంటే మనం వాటిని